ఏమన్నా అంత డల్గా ఉన్నావు? ఏం లేదు తమ్ముడు, ఇంట్లో టీవీ చూస్తామంటే రిమోట్ కూడా చేతికి ఇవ్వడం లేదు. ప్రశాంతంగా ఉంటుందని చెట్టు కింద వచ్చి కూర్చున్నాను. నాకు తెలుసు అమ్మా ఇలా జరుగుతుందని, అందుకే నేను పెళ్లి చేసుకోలేదు. ఆడవాళ్ళు మన మాట వింటే దేశం ఎప్పుడో బాగుపడి ఉండేది. ఏం తమ్ముడు నువ్వు చెప్పేది? ఆడవాళ్ళు మన మాట అంటే దేశం ప్రో బాగుపడిందా? నువ్వు చెప్పేది రాంగ్ తమ్ముడు. ఎందుకో తెలుసా, నువ్వు ఇలా టిప్ టాప్ గా రెడీ చేసి చెట్టు మాట అంటే దేశం ప్రో బాగుపడిందని ఎవరాలు చేస్తున్నావే, తినేసి వస్తున్నావు కదా. అది చేసింది ఎవరు ఇంట్లో? పొద్దున్న లేచి అమ్మ కష్టపడి వంట చేస్తే నువ్వు సరదాగా తినేసి ఇలా వచ్చి ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. ఆయన దేశంలో ఆడవాళ్ళు ఎంతో మంది ప్రయోజకులు ఉన్నారు తెలుసా. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధు ఇద్దరు మహిళలు వెళ్ళి ఊచకోత కోసి వచ్చారు. మహిళలు అంటే అంత తక్కువ తమ్ముడు? వాళ్ళ మాట వినలేదంటవా? వాళ్ళ మాట వినబట్టే తమ్ముడు మన భారతదేశం ఇంటుంది. అంతెందుకు తమ్ముడు, భారతదేశాన్ని భరతమాత అంటారు కానీ భరత డాడీ అన్నారు తమ్ముడు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే గౌరవం మనం. తప్పైపోయిందన్నా, ఇలా ఎప్పుడు మాట్లాడను. హ్యాపీ ఉమెన్స్ డే. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.